నమస్తే, మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు ఒక బర్నింగ్ టాపిక్ మీతో చర్చించడానికి వచ్చాను. ఇది ఏంటంటే హైదరాబాద్ షాద్ నగర్లో దళిత మహిళ సునీత అనే ఒక మహిళను పోలీసులు ఇష్టారాజ్యంగా కొట్టి థర్డ్ డిగ్రీ ప్రవేశపెట్టిన పరిస్థితులు రాష్ట్రంలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. అమెరికాలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంపై స్పందించడం జరిగింది. విషయం ఏంటంటే 26వ తేదీన సునీత ఇంటి దగ్గర ఉన్న జితేందర్ అనే ఆర్ఎంపీ డాక్టరు తన ఇంట్లో 22 తులాల బంగారం నగదు ఎవరు దొంగిలించారని షాద్నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ స్వీకరించిన పోలీసులు అనుమానం వ్యక్తం చేసిన సునీత, దళిత మహిళ సునీత భర్త భీమయ్య 9వ తరగతి తమ కుమారుని కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేసి పంపించారు. 30వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో మళ్ళీ ఈ సునీత, దళిత మహిళ సునీత భర్తను అలాగే కొడుకును కూడా పోలీస్ స్టేషన్కు పిలిపించి డిఐ అంటే డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి వీరికి థర్డ్ డిగ్రీ ప్రవేశపెట్టారు. సునీత అంటే దళిత మహిళని కూడా చూడకుండా మగ పోలీసులు మాత్రమే, అంటే మహిళా పోలీసులు ఎవరు లేకుండా మగ పోలీసులు ఉండి ఆమె బట్టలు విప్పించి షార్ట్ నెక్కర్ ఒకటి ఆమెకు తొడిగించి అలాగే తన భర్త షర్ట్ విప్పి ఆమెకు వేయించి ఇలా ఇష్టారాజ్యంగా కాళ్ళ మధ్యలో కర్ర పెట్టి ఆ కర్రని తొక్కుతూ ఆమె కడుపులో తంతు థర్డ్ డిగ్రీ ప్రవేశపెట్టిన పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో పోలీసులు అంటే ఎవరైతే 6 కానిస్టేబుల్ ఉన్నారో, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వారిని సస్పెండ్ చేస్తున్నట్టు, ఈ సంఘటనకు సంబంధించి సస్పెండ్ చేస్తున్నట్టు, అలాగే సస్పెండ్ చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా నుంచి ఆదేశాలు జారీ చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇంకా వారిపై విచారణ కొనసాగుతుంది. ఈ సస్పెండ్ అయిన వారిలో డిఐ రామరెడ్డితో పాటు కానిస్టేబుల్ కరుణాకర్, రాజు, జాకీర్, మోహన్ లాల్, మహిళా కానిస్టేబుల్ అఖిల వీరు ఉన్నారు. వీరిని సస్పెండ్ చేస్తున్నట్టు అవినాష్ మహంతి అంటే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక సస్పెన్షన్ వరకేనా, లేదా ఒక దళిత మహిళపై ఇష్టారాజ్యంగా థర్డ్ డిగ్రీ ప్రవేశపెట్టిన పోలీసులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి వాళ్ళని ఉద్యోగం నుంచి ఊడబీకి వారిని అరెస్ట్ చేసి కేసు జైలుకు పంపాలని దళిత సంఘాలు అంటే కేవీపీఎస్ ఇతర సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. అలాగే బాధిత మహిళ ఎవరైతే ఉందో సునీతను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు, దళిత నాయకులు, అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదలు పరామర్శించారు, వారికి భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కూడా వారు రిక్వెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అమెరికా పర్యటన తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, పోలీసులు నిర్వహిస్తున్న ఇంకా ఎంక్వైరీ ఏదైతుందో, విచారణ ఏదైతుందో, దర్యాప్తు ఏదైతుందో ఆ దర్యాప్తులో తేలే వాస్తవాలేంటి, ఇప్పటికే ఆ దళిత మహిళ సునీత వాంగ్మూలాన్ని పోలీసులు తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో జరిగే పరిణామం ఏ విధంగా ఉంటుందనేది అయితే ఇక్కడ విషయం వస్తే ఆ దళిత మహిళపై ఫిర్యాదు చేసిన జితేందర్ కుటుంబం మాత్రం తమకేమీ సంబంధం లేదు, కేవలం మా ఇంట్లో దొంగతనం జరిగింది, అనుమానంతో మాత్రం ఫిర్యాదు చేశాం తప్ప పోలీసుల దాష్టికానికి మాకు ఎలాంటి సంబంధం లేదని వారు కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇన్ని పరిస్థితుల మధ్య ఆఖరికి ఈ దళిత మహిళ సునీతకు ఎలా న్యాయం జరుగుతుంది, ఏం న్యాయం జరుగుతుంది, థర్డ్ డిగ్రీ ప్రవేశపెట్టిన అంటే అమలు చేసిన పోలీసులపై ఎంత కఠినంగా చర్యలు ఉండబోతున్నాయనే విషయాన్ని మనం చూడాల్సి ఉంది.